అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నాడా? అల్లు అర్జున్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ను కలవడం వెనుక ఉద్దేశం ఏంటి? ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రాజకీయ వర్గాల్లోనూ సినీ వర్గాల్లోనూ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను అల్లు అర్జున్ కలిశాడు అనే చర్చ నడుస్తుంది. త్వరలోనే సోషల్ సర్వీస్ కూడా ప్రారంభించబోతున్నాడు అనే చర్చ కూడా నడుస్తోంది. ప్రశాంత్ కిషోర్ అల్లు అర్జున్కు సలహా ఇచ్చాడు. ఈ విషయానికి సంబంధించి 10 ఏళ్ల పాటు సోషల్ సర్వీస్ చేయమని సలహా ఇచ్చాడు ప్రశాంత్ కిషోర్ అనే చర్చ నడుస్తుంది. అందులో భాగంగా త్వరలో బ్లడ్ బ్యాంక్ని అల్లు అర్జున్ స్థాపించబోతున్నాడు అనే చర్చ కూడా నడుస్తోంది. 10 ఏళ్ళు సోషల్ సర్వీస్ చేసిన తర్వాత రాజకీయ రంగ ప్రవేశానికి స్కెచ్ గీస్తున్నట్టుగా తెలుస్తోంది. 10 ఏళ్ల తర్వాత చేయబోయే రాజకీయ రంగ ప్రవేశానికి ఇప్పటి నుంచే ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు అల్లు అర్జున్ వెళ్ళబోతున్నాడు అనే చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ని కలిశారు. ప్రశాంత్ కిషోర్ సూచనలు సలహాల మేరకు అల్లు అర్జున్ ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశానికి కావాల్సిన పునాదులను వేసుకోబోతున్నాడు. దానికి కావాల్సిన రోడ్ మ్యాప్ని గీసుకోబోతున్నాడు, రోడ్ మ్యాప్ని వేసుకోబోతున్నాడు అనే చర్చ జరుగుతోంది. 10 సంవత్సరాల తర్వాత రాజకీయ ప్రకటన చేయాలి అని, అప్పుడు మాత్రమే రాజకీయాల్లో రాణించడానికి అవకాశం ఉంటుందని ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్తో భేటీ అయిన వాళ్ళు అల్లు అర్జున్, బన్నీవాసు, ఓ పారిశ్రామికవేత్త కుమారుడు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ సలహాతో ఇప్పుడు అల్లు అర్జున్ బ్లడ్ బ్యాంక్ని స్థాపించబోతున్నాడు అనే చర్చ కూడా నడుస్తోంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని అల్లు అర్జున్ టీం మాత్రం కొట్టిపారేస్తున్నారు. కానీ ప్రశాంత్ కిషోర్ను కలిశారు. రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది, ఎప్పుడు రాజకీయాల్లోకి రావడం అనువైన సమయంగా భావించాలి అనే విషయం గురించి ప్రశాంత్ కిషోర్తో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. అలాగే బన్నీ రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి జరుగుతున్న ఈ వార్తల గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకవేళ బన్నీ రాజకీయాల్లోకి వస్తే ఎలా రాణించగలుగుతాడో అనే మీరు అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను మా ప్రతినిధి రవిచంద్రతో మాట్లాడతాను. రవిచంద్ర, సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని ఎలా చూడాలి? ఏం జరుగుతుంది? త్వరలో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నాడా? రాజకీయాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా అల్లు అర్జున్? సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఎంతో మంది రాజకీయ రంగంలో రాణించారు. ఆ కోవలోనే అల్లు అర్జున్ కూడా ఇప్పుడున్న ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో పుష్ప సినిమా తోటి అల్లు అర్జున్ కు వచ్చిన పాన్ ఇండియా అనుకోవచ్చు, ఆ క్రేజ్ మొత్తం, ఆ మానియా మొత్తం కూడా రాజకీయాల్లోకి వస్తే అల్లు అర్జున్ కి ఉపయోగపడుతుంది అంటూ ఓ వర్గం అయితే సోషల్ మీడియాలో దానికి సంబంధించి చాలా బలంగా పునాదులు వేశారు. అల్లు అర్జున్ ప్రశాంత్ కిషోర్ తో కలిశారు. ఆ భేటీలో రాజకీయాల్లోకి రావటానికి రోడ్ మ్యాప్ కోసం ప్రశాంత్ కిషోర్ తో కలిసి చర్చించారు అనేది సోషల్ మీడియాలో జరుగుతోంది. గతంలో రాజకీయాల్లోకి వచ్చిన ఎంతో మంది రాణించారు. అయితే అల్లు అర్జున్ కి కుటుంబ సభ్యుడైన చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేసి తరువాత ఈ రాజకీయాల్లోకి ఇమ్మడలేక తను రాజకీయాల నుంచి బయటకు వెళ్లిపోయిన సంగతి మనకి తెలుసు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయంగా తను పోరాటం చేసి దాదాపు 9-10 సంవత్సరాలు పోరాడి ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు. ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయి ఉండొచ్చు. అలాగే తమిళనాడులో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. తనను చూసి కూడా అల్లు అర్జున్ ఇన్స్పైర్ అయి ఉండొచ్చు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వస్తున్న కథనాలు. బట్ కానీ అల్లు అర్జున్ అలాంటి పని చెయ్యడు. ప్రస్తుతానికి తనకి హీరోగా ఉన్న ఇమేజ్ కావచ్చు, సినిమా పరిశ్రమలో తన కుటుంబానికి ఉన్న హోల్డ్ కావచ్చు, సినిమా పరిశ్రమలో తనకున్న కమిట్మెంట్స్ కావచ్చు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని బన్నీ రాజకీయ రంగ ప్రవేశం ఆలోచనే లేదు అనేది కూడా ఒక వర్గం చెప్తోంది. ఈ విభిన్న కథనాల నేపథ్యంలో అల్లు అర్జున్ టీం అయితే ఆర్టీవీ సంప్రదించడం జరిగింది. ఈ కథనాల పట్ల వాళ్ళు ఖండించారు. దాదాపుగా అసలు ఇలాంటిది ప్రశాంత్ కిషోర్ ని కలిసిన సందర్భమే లేదు, కలవలేదు, అసలు బన్నీకి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదు అంటూ కూడా వాళ్ళు తేల్చి చెప్పారు. ఆల్రెడీ చిరంజీవి పీకేని కలిసారనే వార్తలపై వాళ్ళ రియాక్షన్ ఏంటి? పీకేని కలవడంలో ఉద్దేశం ఏంటి? అసలు పీకేనే కలవలేదు, కలవాల్సిన అవసరం లేదు. పీకేతో కలవాలి అంటే రాజకీయాలకు వచ్చే ఉద్దేశం అల్లు అర్జున్ కు ఉండాలి. అలాంటి ఆలోచన రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన అయితే అల్లు అర్జున్ కు లేదు అనేది మాత్రం అల్లు అర్జున్ టీం చెప్తున్నమాట. అసలు పీకేని కలిశారు అన్న వార్తే అవాస్తవం అని వాళ్ళు ఖండించే పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతానికైతే అసలు ఇలాంటి గాసిప్స్ నమ్మొద్దు, అసలు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు. మరోవైపు 10 ఏళ్ల సుదీర్ఘంగా
సోషల్ సర్వీస్ చేయాలి, దానికంటూ ఒక బ్లడ్ బ్యాంక్ స్థాపించాలి అని అల్లు అర్జున్ చెప్పినట్లుగా, ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లుగా కూడా కథనాలు వస్తున్న నేపథ్యంలో ఆల్రెడీ మెగా ఫ్యామిలీకి ఒక బ్లడ్ బ్యాంక్ ఉంది, దానికి పోటీగా మరో బ్లడ్ బ్యాంక్ స్థాపించే యోచన ఇలాంటివి అయితే అల్లు అర్జున్ చేయడు, అసలు ఆ అవసరం లేదు. తను చేసే సోషల్ సర్వీస్ తన అభిమానులకి తను చేస్తున్నాడు, దాన్ని ఫోకస్ చేసుకోడు బన్నీ అనేది బన్నీ టీం నుంచి వస్తున్న రెస్పాన్స్. రోహిత్, అంటే నిజానికి మావయ్యల యాక్టింగ్ చూస్తూ పెరిగాడు. అఫ్ కోర్స్ చాలా సందర్భాల్లో చిరంజీవి గారి నుంచి నేను చాలా నేర్చుకున్నాను, చిరంజీవి నుంచి ఎంతో నేర్చుకున్నాను, ఆయన యాక్టింగ్ చూసి నేను హీరోని కావాలని అనుకున్నాను అని ఇంతకు ముందు అల్లు అర్జున్ చెబుతూ వస్తూ ఉండేవాడు. ఇప్పుడు నేను ఫ్యాన్స్ నుంచి నేర్చుకున్నాను, ఫ్యాన్స్ వల్ల ఇంత హీరోని అయ్యాను అని అన్నప్పటికీ కూడా. సో ఇప్పుడు మావయ్యలందరూ కూడా ఏదో ఒక రకంగా రాజకీయాల్లోనే ఉన్నారు. అల్లు అరవింద్ కూడా ప్రజారాజ్యం టైంలో రాజకీయాల్లో చాలా కీలక పాత్ర పోషించారు. కాబట్టి అల్లు అరవింద్ కూడా ఏమన్నా ఆలోచన ఉండుండొచ్చా, అర్జున్ని రాజకీయాల్లోకి పంపించాలి అనే ఆలోచన ఉండుండొచ్చా, లేదంటే మామయ్యలు కూడా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి వెళితే బాగుంటుందనే ఆలోచన అల్లు అర్జున్ చేస్తున్నాడు అనుకోవడానికి అవకాశం ఉంటుందా ఈ వస్తున్న వార్తలను బట్టి? రోహిత్, మెగాస్టార్ రాజకీయ రంగ ప్రవేశంలో అల్లు అరవింద్ పాత్ర చాలా కీలకమని చెప్పుకోవచ్చు. కాకపోతే అల్లు అరవింద్ అలాగే చిరంజీవి అందరూ కలిసి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ప్రజల మన్నన అందుకోకపోవటం, తర్వాత దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం, తర్వాత రాజకీయాలకు ఆయన దూరంగానే ఉంటున్నారు. అరవింద్ కూడా అసలు రాజకీయాలతో సంబంధం లేకుండా తన వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూ ఉన్నారు. అల్లు అర్జున్ కి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు వచ్చింది. అన్ని భాషల్లో కూడా అల్లు అర్జున్ ఒక హీరోగా, ఒక నటుడిగా, ఒక పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇమ్మీడియట్ గా ఆయన రాజకీయాలకు వచ్చి సాధించాల్సింది ఏమీ లేదు. రాజకీయ నాయకుల కన్నా కూడా ఒక క్రేజ్ ఎక్కువ ఉన్న సెలబ్రిటీ అల్లు అర్జున్ అనేది అల్లు అర్జున్ టీం అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ చెప్తున్నమాట. ఈ నేపథ్యంలో రాజకీయాల్లోకి చిరంజీవిని చూసి కానీ లేదా పవన్ కళ్యాణ్ చూసి కానీ ఇన్స్పైర్ అయ్యి ఇప్పటికిప్పుడు వచ్చే ఉద్దేశం అలాగే ఆ ఆలోచన లేదు అనేది మాత్రం అల్లు అర్జున్ టీం నుంచి చాలా బలంగా చెప్తున్నమాట. రైట్ రవిచంద్ర, అల్లు అర్జున్ త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నారు అనే చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో అల్లు అర్జున్ భేటీ అయ్యారు అని సోషల్ మీడియాలో వార్త ఒకటి సర్క్యులేట్ అవుతుంది. త్వరలోనే సోషల్ సర్వీస్ కూడా ప్రారంభించబోతున్నాడు అల్లు అర్జున్ అని అనుకుంటూ ఉన్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహా మేరకు అల్లు అర్జున్ ఒక 10 సంవత్సరాల తర్వాత రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. 2034కి ఆయన రాజకీయాల్లోకి వస్తారు అనే చర్చ జరుగుతుంది. అప్పటి వరకు ఆయన సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటారు. ఇది ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చాడు అనే చర్చ జరుగుతుంది. ప్రశాంత్ కిషోర్తో అల్లు అర్జున్, బన్నీవాసు, ఓ పారిశ్రామికవేత్త కుమారుడు పాల్గొన్నారు. పీకే సలహాతోనే త్వరలో బ్లడ్ బ్యాంక్ కూడా స్థాపించబోతున్నారనే చర్చ జరుగుతుంది. కానీ ఈ ప్రచారాన్ని మాత్రం అల్లు అర్జున్ టీం కొట్టి పారేస్తోంది. కానీ ఏం జరుగుతుందో చూడాలి. 10 సంవత్సరాల్లోనే చర్చ జరుగుతుంది కాబట్టి నిజంగా 2034కి అల్లు అర్జున్ ఏదైనా రోడ్ మ్యాప్ వేసుకుంటున్నారా, అల్లు అర్జున్ దీనిపైన నేరుగా స్పందిస్తారనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.